ఏంటో మీరు కూడా చూడండి. కేరళ కొల్లాం జిల్లా కరువలూరు గ్రామంలో శ్యామ్ అబ్రహం సోఫియా ఇద్దరు పక్కపక్క ఉండేవారు. కొట్టాయంలో డిగ్రీ చదువుకున్నారు. ప్రతి ఆదివారం చర్చిలో దైవ ప్రార్థనల పాటలు పాడే గ్రూప్లో శ్యామ్ సోఫియా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ పాటలు పాడే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. శ్యామ్ సోఫియాలు ఇద్దరూ ప్రేమలో ఉండగానే డిగ్రీ పూర్తి చేశారు. అయితే వారి ప్రేమ బాగా ముదిరిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ విషయం కాస్త సోఫియా తండ్రికి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. తన కూతురును ప్రేమకు దూరంగా ఉండాలని కోరాడు. తాను శ్యామ్ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునని సోఫియా చెప్పేసింది. దీంతో తనకు స్నేహితుడైన శ్యామ్ తండ్రితో మాట్లాడి వారి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్. సోఫియా ఎంతో ఇష్టపడి శ్యామ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా అరుణ్ కమలాసన్ అనే కుర్రాడితో కూడా ప్రేమాయణం నడిపేది. తనకు శ్యామ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి మరీ అరుణ్తో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది సోఫియా. ఇక ఈలోపు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ కూడా పూర్తి చేసింది సోఫియా. చదువులో చాలా చురుకు కావడంతో ఆమెకు క్యాంపస్ సెలక్షన్స్లోనే తిరువనంతపురంలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక మరోవైపు మరో ప్రియుడు అరుణ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. బెంగళూరు వెళ్లిన తర్వాత కూడా అరుణ్ను మర్చిపోలేదు. ఒకవైపు ప్రేమించిన భర్తతో ముద్దు ముచ్చట్లు, మరోవైపు అరుణ్తో ప్రేమాయణాన్ని సీరియస్గా కొనసాగించింది సోఫియా. ఈలోపు అరుణ్ కుమార్కు పెళ్లైంది. అతను సోఫియాతో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇటు శామ్ కూడా యుఏఈలోని ఫారెన్ ఎక్స్చేంజ్లో మంచి జాబ్ చేస్తూ సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత కేరళ వచ్చి 2008లో శ్యామ్ సోఫియా పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో జాబ్ చేస్తూనే అరుణ్తో లవ్ ట్రాక్ నడుపుతూ శ్యామ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సోఫియా. అంటే ఆమెకు ఇద్దరన్నమాట. శ్యామ్ సోఫియా ఇద్దరూ బాగానే సంపాదిస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మరోవైపు అరుణ్ పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళాడు. అతనికి కొడుకు కూడా పుట్టాడు. దీంతో అరుణ్ తన జాబ్ గురించి బిజీ అయిపోయాడు. మెల్బోర్న్లో ఒక పేరున్న కంపెనీలో అరుణ్ ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యాడు. కానీ ఫేస్బుక్ ద్వారా అరుణ్ సోఫియాలు మాత్రం తమ ప్రేమ కబుర్లను కొనసాగిస్తూ వచ్చారు. ఆన్లైన్ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రతి 6 నెలలకోసారి కేవలం సోఫియా కోసం కేరళ వచ్చేవాడు అరుణ్. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఆమె కూడా బెంగళూరులోని సాఫ్ట్వేర్ జాబ్కి సెలవు పెట్టి కేరళ వచ్చేది. మరోవైపు శ్యామ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తూ వస్తూ పోతూ ఉండేవాడు. మొత్తానికి ముగ్గురు కేరళ నుంచి, ఒకరు బెంగళూరు, ఒకరు ఆస్ట్రేలియా, అలాగే భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా ఏళ్లు సాగింది. కానీ ఏనాడు కూడా శ్యామ్ అనుమానించలేదు. అంత పకడ్బందీగా ఆమె ప్రేమ వ్యవహారం నడిపింది. పైగా అరుణ్ ఇండియాలో లేకపోవడంతో వాళ్ళు ఓపెన్ గా కలిసే ఛాన్స్ లేదు. శ్యామ్ దుబాయ్లో ఉన్న సమయం చూసి అరుణ్ను ఆస్ట్రేలియా నుంచి పిలిపించుకునేది. ఈలోపు సోఫియా ప్రెగ్నెంట్ అయింది. ఆమె డెలివరీ అయ్యే వరకు ఇండియాలోనే ఉన్నాడు శ్యామ్. పండంటి బాబుకు జన్మనిచ్చిన తర్వాత మరింత సంతోషించాడు. ఆ సమయంలోనే తన భార్యతో పాటు బిడ్డను కూడా తన దగ్గరే ఉంచుకోవాలనుకున్నాడు. తనకు మంచి జీతం వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసి సోఫియాను దుబాయ్ రమ్మన్నాడు. బాబుకు నేను దగ్గరగా ఉంటాను, మనం కలిసి హాయిగా ఉందామన్నాడు. నీకు కావాలంటే అక్కడ ఉద్యోగం చూస్తానన్నాడు కూడా. మన బంధువులు చాలామంది ఉన్నారు, నీకు దుబాయ్లో ఎలాంటి సమస్య రానివ్వనని భార్యకు చెప్పాడు. కానీ సోఫియా ఆలోచనలు వేరు. తనకు శ్యామ్ కాదు కావాల్సింది, అరుణ్. తన బిడ్డను కూడా మర్చిపోయి అరుణ్ మైకంలో పడిపోయింది. ఎలాగైనా సరే దుబాయ్ వెళ్లకుండా తప్పించుకోవాలని సోఫియా ప్లాన్ వేసింది. ఎందుకంటే తనకు ఆస్ట్రేలియా వెళ్లాలనుంది. అక్కడ అరుణ్ ఉన్నాడు. అతని కోసం తప్పించిపోయింది. సరిగ్గా అదే టైంలో సోఫియా అక్క మెల్బోర్న్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో నర్సుగా మంచి ఉద్యోగం సంపాదించింది. ఆమె అక్కడ సెటిల్ అయింది. దీంతో తాను కూడా మెల్బోర్న్ వెళ్తే అరుణ్తో గడపొచ్చని ప్లాన్ను అమలు చేసింది. తన అక్క ద్వారా మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి ప్రయత్నించింది. 6 నెలల ప్రయత్నం తర్వాత మంచి కంపెనీలో సోఫియాకు ఉద్యోగం వచ్చింది. దీంతో తనకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం రావడానికి అరుణ్ కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇక దీంతో తనకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చింది. మనందరం మెల్బోర్న్లో సెటిల్ అవుదాం, నువ్వు కూడా దుబాయ్లో ఉద్యోగం రిజైన్ చేసి రమ్మని చెప్పింది సోఫియా. తన వైఫ్కి మంచి జీతం వస్తూ ఉండడంతో సరేనన్నాడు భర్త. ఇక తన ఉద్యోగం కారణంగా కొడుకును కూడా చూసుకునేందుకు ఆమెకు సమయం ఉండేది కాదు. దీంతో తన అక్కకు ఆ బాధ్యతను అప్పచెప్పింది. ఇక మెల్బోర్న్లో సోఫియా దిగగానే అరుణ్ ఆమెను కలిశాడు. ఇద్దరూ కలిసి ఒక గది తీసుకొని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఆఫీస్ పని మీద తిరుగుతున్నానని అరుణ్ తన భార్యకు చెప్పి వచ్చి సోఫియా గది నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడు. అతని భార్యకు ఆమె కొడుకు, అతని స్కూల్ తప్ప మరొకటి తెలియదు. దీంతో ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సోఫియా, అరుణ్ రెచ్చిపోయారు. ఇక సోఫియా మెల్బోర్న్లో సెటిల్ అయిన తర్వాత శ్యామ్ ఒక 10 నెలల తర్వాత యుఏఈ జాబ్కి రిజైన్ చేసి ఆస్ట్రేలియా వచ్చేశాడు. మెల్బోర్న్లోని అవుట్స్కట్స్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్లు శ్యామ్కు తెలియకుండా ఈ బంధాన్ని కొనసాగించింది సోఫియా. అయితే వారిద్దరి మధ్య ప్రేమ పిచ్చి పీక్స్కు చేరుకుంది.
వారిద్దరూ ఒక రహస్య డైరీని మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. వారిద్దరూ ఒక చోట కూర్చున్నప్పుడు తమ ప్రేమ గురించి అందులో రాసుకునేవారు. దానిని సోఫియా భర్త శ్యామ్కు కనిపించకుండా భద్రంగా దాచుకునేది. వారి రహస్య ప్రేమకు ఆ డైరీ ఒక చిరునామా లాంటిది. ఇద్దరికీ అది లవ్ బైబిల్ అని చెప్పవచ్చు. అయితే సోఫియా తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో శ్యామ్ అడ్డు తొలగించుకుంటే మనకు మెల్బోర్న్లో అడ్డు ఉండదని అరుణ్ కూడా చెప్పాడు. మనిద్దరం కలిసి బ్రతుకుదాం, నేను నా భార్యను కేరళ పంపిస్తాను, నా కొడుకును కూడా అక్కడే చదివిస్తాను, నువ్వు కూడా నీ భర్తను పంపించేందుకు ప్రయత్నించమని అరుణ్ చెప్పాడు. అతను చెప్పినట్టుగానే తన భార్యను కొడుకును కేరళ పంపించాడు. ఇక మెల్బోర్న్లోనే సెటిల్ అవుదామనే ఆలోచనలో కూడా ఉన్నాడు శ్యామ్. తాను కష్టపడగా మంచి ఉద్యోగం దొరికింది, భార్యకు కూడా లక్షల్లో జీతం వస్తోంది, తన కొడుకుకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని శ్యామ్ కలలు కంటున్నాడు. కానీ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. నువ్వు కేరళ వెళ్ళమని చెప్పకుండా మనం కేరళ వెళ్దాం, ఇక్కడ లైఫ్ బిజీగా ఉందని సోఫియా చెప్పింది. కానీ శ్యామ్ మాత్రం నువ్వు ఇంట్లో ఉండి బాబును చూసుకో, ఇంకా ఎన్నాళ్ళు మీ అక్క మన కొడుకును చూసుకుంటుంది, నువ్వు ఇంట్లో హాయిగా ఉండు, నేను సంపాదిస్తాను, ఇల్లు కొనుక్కుందాం, ఇక్కడే సెటిల్ అవుదాం అని చెప్పడంతో సోఫియాకు మతిపోయింది. ఇక లాభం లేదని శ్యామ్ని చంపాలని అరుణ్ సోఫియా మాట్లాడుకున్నారు. ఇంట్లో ఫోన్లో మాట్లాడితే అనుమానం వస్తుందని ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో చాట్ చేసుకునేవారు. అయితే తానే శ్యామ్ని చంపుతాను, నువ్వు టెన్షన్ పడకని చెప్పాడు అరుణ్. సోఫియా చెప్పిన డీటెయిల్స్ ప్రకారం శ్యామ్ జూలై 2015న లాలో రైల్వే స్టేషన్ దగ్గర కారు దిగడానికి డోర్ తీయగానే దాడి మొదలుపెట్టాడు అరుణ్. మెడ మీద గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత తన చేతిలోని రాడ్తో కూడా తలపై బాదాడు. శ్యామ్ బలంగా ఉండడంతో అరుణ్ను కాలుతో తంతే డోర్ నుంచి బయటకు పడ్డాడు. మొహం కనిపించకుండా మంకీ క్యాప్తో పాటు మొత్తం కవర్ అయ్యేలా హుడీ లాంటి డ్రెస్ వేసుకున్నాడు. చుట్టూ జనం దగ్గరకు వస్తూ ఉండడంతో అరుణ్ చంపడానికి ప్రయత్నించి విఫలమై అక్కడి నుంచి పారిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో హాస్పిటల్కు తరలించి శ్యామ్కు ట్రీట్మెంట్ చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే తనకు మెల్బోర్న్లో ఎవరో శత్రువులు లేరని పోలీసులకు చెప్పాడు శ్యామ్. కానీ అప్పుడే మొదటిసారి సోఫియా మీద అతనికి అనుమానం పెరిగింది. ఎందుకంటే ఇది జరగబోయే ముందు భార్య ప్రవర్తన కాస్తంత వింతగా ఉంది. తన మీద దాడి ఎవరు చేస్తారని ఆలోచించాడు. అయితే అంతకుముందు తన భార్య వింత ప్రశ్నలు, వింత ప్రవర్తన గుర్తుకొచ్చి ఆమెనే అనుమానించాడు. నీడలా వెంటాడాడు. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వేరే స్నేహితుల కార్లలో ఆమె కంపెనీ దగ్గర మాటు వేసి చూడగా అరుణ్ సోఫియాలను గమనించాడు. వారిద్దరి క్లోజ్నెస్ను చూసి శ్యామ్కు గుండె ఆగినంత పనైంది. ఆ రోజు తన మీద దాడి చేసింది అతనేనని గుర్తించి భయపడ్డాడు శ్యామ్. తన్ను బయట వారి కంటే తన భార్య ఇంట్లో ఏదో ఒక రోజు చంపేస్తుందని భయపడ్డాడు. దీంతో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాడు శ్యామ్. మరోవైపు మెల్బోర్న్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. సోఫియా సైతం తనకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పింది. కానీ పోలీసులకు కూడా సోఫియా మీదనే అనుమానం. దీంతో ఆమె కాల్ డేటాను తీయగా ఎక్కువసార్లు అరుణ్ అనే వ్యక్తికి కాల్స్ వెళ్ళినట్లు గుర్తించారు. వారి కాల్ రికార్డింగ్స్ మొత్తం విన్నారు. దీంతో వారి మధ్య ఏదో లింక్ ఉందని వాట్సాప్ నుంచి ఫేస్బుక్ మెసెంజర్ వరకు అన్నింటినీ నిఘాలో ఉంచారు పోలీసులు. కొన్ని రోజులకే వారి మధ్య అక్రమ బంధం ఉందని గ్రహించారు. అయితే వాళ్ళు ఏనాడు కూడా అరుణ్ అటాక్ గురించి మాట్లాడలేదు. దీంతో ఆధారం లేకుండా ఎలా అరెస్టు చేయాలా అని పోలీసులు భావించారు. ఈ సమయంలో శ్యామ్ తన భార్యతో కలిసి కేరళలోని తన స్వగ్రామమైన కరువలూరు వచ్చాడు. అక్టోబర్ 1, 2015న గ్రామంలోనే సోఫియాతో పాటు 4 ఏళ్ల కొడుకు శ్యామ్ కొన్నాళ్లు గడిపారు. పక్కపక్క ఇళ్లే కావడంతో వారికి ఇబ్బంది లేదు. కానీ బంధువుల్లోని దగ్గరి స్నేహితులకు సోఫియా చెడు ప్రవర్తన గురించి చెప్పి బాధపడ్డాడు. అంతేకాక మరోసారి తన ఊరికి వస్తే శవపేటికలో వస్తానేమో అనే ఆవేదన చెందాడు శ్యామ్. కానీ అంత భయపడద్దు, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పారు వాళ్ళు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్లే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక అక్టోబర్ 15, 2015న మెల్బోర్న్కు బయలుదేరే ముందు తన తండ్రి అబ్రహాంకు ఒక మాట చెప్పాడు. శ్యామ్కు సిక్స్త్ సెన్స్ చెప్పిందో లేదా తన భార్య మరికొద్ది రోజుల్లో చంపుతుందని బలంగా నమ్మాడో కానీ తండ్రిని కూడా కన్నీళ్లు పెట్టించాడు. నేను ఎక్కువ రోజులు బ్రతుకుతాననే నమ్మకం లేదు, నేను చనిపోతే నా సమాధి కూడా తాత పక్కనే ఉంచాలని కోరాడు. ఆ మాటలు విన్న తండ్రి అంత భయంగా ఉంటే ఆస్ట్రేలియా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా అని తండ్రి వారించినా వినలేదు. నా బిడ్డను చూసుకుంటూ కొన్నాళ్ల పాటు ఉంటాను, ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది, పరువు పోయింది, నాకు జీవితం మీద విరక్తి వచ్చింది డాడీ, ఏది జరిగితే అది జరిగింది, ప్రపంచంలో ఏ శత్రువు నుంచైనా తప్పించుకొని పారిపోయి బ్రతకొచ్చు, కానీ భార్య పగబడితే మాత్రం చావు నుంచి తప్పించుకోలేం డాడీ అంటూ విమానం ఎక్కేశాడు శ్యామ్. మరోవైపు నవ్వుతూ ఆప్యాయతలు చూపిస్తూ సోఫియా కూడా బయలుదేరి వెళ్లిపోయింది. సరిగ్గా 3వ రోజే అంటే అక్టోబర్ 18న సాయంత్రం సైనైడ్ను సోఫియాకి ఇచ్చాడు అరుణ్. అదే రోజు రాత్రి పడుకునే ముందు శ్యామ్కు ఆరెంజ్ జ్యూస్లో కల్పించింది. ఇంకేముంది, నిద్రలోనే ప్రాణాలు విడిచాడు శ్యామ్. తెల్లవారుజామున శ్యామ్ హార్ట్అటాక్తో చనిపోయాడని కేరళలోని అతని తల్లిదండ్రులకు, బంధువులకు ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు విచారణ చేసి పోస్ట్ మార్టంగా పంపించారు. హార్ట్అటాక్తో చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
ఇతర పరీక్షల కోసం శాంపిల్స్ను మెల్బోర్న్ నుంచి కాన్బెర్రాకు పంపారు పోలీసులు. ఇక పోస్ట్ మార్టం పూర్తయిన తరువాత పోలీసుల అనుమతితో కేరళలోని స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శ్యామ్ తండ్రితో పాటు బంధువులంతా సోఫియానే అనుమానించారు. కానీ గొడవ చేస్తే ఇక్కడే ఉండిపోతుంది. మన దేశంలో కంటే కూడా ఆస్ట్రేలియాలో ఆమెకు ఆమె ప్రియుడికి తొందరగా శిక్ష పడుతుందని భావించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వారం రోజులకే మళ్ళీ తన 4 ఏళ్ల కొడుకు అక్క దగ్గర ఒంటరిగా ఉన్నాడు, నా జాబ్ కూడా పోతుందని మెల్బోర్న్ వెళ్లిపోయింది సోఫియా. అయితే ఆమె వెళ్ళాక తమ కొడుకు మృతిపై అనుమానం ఉందని, సోఫియా అరుణ్లు చంపి ఉంటారని మెల్బోర్న్ పోలీసులకు డైరెక్ట్గా మెయిల్ పెట్టారు పేరెంట్స్. అప్పటికే పోలీసులు ఆ యాంగిల్లో విచారణ కూడా మొదలుపెట్టారు. ఇక ఎప్పుడైతే సోఫియా మెల్బోర్న్లో దిగిందో మరోసారి ఆమె దేశం విడిచి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ని అలర్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అరుణ్ని కూడా నిఘా లిస్టులో పెట్టి ల్యాబ్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా కొద్ది రోజుల తర్వాత శ్యామ్ బాడీలో అలాగే లివర్లో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని కాన్బెర్రా నుంచి మెల్బోర్న్ పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే ఒకే గదిలో ఉండి ఎంజాయ్ చేస్తున్న సోఫియాను, అరుణ్ను అరెస్టు చేశారు పోలీసులు. వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని వీసాను కూడా రద్దు చేశారు. దేశం దాటి పారిపోకుండా నిషేధం విధించారు. మొదట తాము అమాయకులమని సోఫియా, అరుణ్ చెప్పినా వారి మధ్య అంతకు ముందే ఉన్న ఫేస్బుక్ మెసెంజర్లో చాట్తో పాటు హత్య తర్వాత కూడా వారిపై నిఘా పెట్టిన డేటాను మొత్తం చూపించారు. రొమాంటిక్ చాట్ నుంచి ఫోటోల వరకు అన్నింటినీ ముందుంచి విచారించగా మొత్తం ఒప్పుకున్నారు. కాలేజ్ డేస్ నుంచి శ్యామ్ను ప్రేమించినా తనకు అంతకంటే అరుణే ఎక్కువగా నచ్చాడు. అందుకే తాను అరుణ్తోనే ఈ జీవితం మొత్తం గడపాలనుకున్నానని చెప్పింది. ఇక నా భార్య కంటే నాకు సోఫియానే ఇష్టమని, మాకు అడ్డుగా శ్యామ్ ఉన్నాడు, అందుకే శ్యామ్ని అడ్డు తొలగించుకోవడానికి చంపామని చెప్పాడు అరుణ్. ఇద్దరి మధ్య రహస్యంగా రాసుకున్న ప్రేమ కవితల డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య గురించి తెలిసి విక్టోరియా సుప్రీంకోర్టు జడ్జి షాక్ అయ్యారు. కెన్ యూ హోల్డ్ మీ టైట్, ఐ వాంట్ టు డ్రిప్ అవే ఇన్ యువర్ లవ్ అని సోఫియా రాస్తే దాని కింద అరుణ్ ఇలా కవిత రాశాడు. యువర్ ద బెస్ట్ మ్యాచ్ ఫర్ మీ, బట్ వాట్ టు డూ, ఐఎమ్ షూర్ దట్ వన్ డే యూ విల్ బి మైన్ అంటూ అరుణ్ రాసుకొచ్చాడు. వాటిని చదువుతూ మీరు చేసిన నేరం మీకు తెలుస్తుందా అంటూ చీ కొట్టారు జడ్జ్. నీకు మంచి భర్త కొడుకు ఉన్నాడు, నీకు కూడా మంచి భార్య కొడుకు ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు, దేశం కాని దేశం వచ్చి ఇలా హత్య చేస్తారా అని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదు. ఈ కేసు గురించి ది ఏజ్ అనే పత్రిక ప్రముఖంగా రాసింది. ఇక మీది ప్రేమ కానే కాదు, నీకు నిజంగా అతని మీద ప్రేమ ఉంటే భర్తకు విడాకులు ఇచ్చి నీకు నచ్చినట్టు బ్రతకొచ్చు, అది చట్టసమ్మతమే కాదు, సమాజం కూడా హర్షిస్తుందని జడ్జి తన తీర్పును వెలువరించారు. అమాయకుడిని నమ్మించి ఘోరంగా చంపి అబద్ధాలాడినందుకు సోఫియాకు 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని చెప్పారు జడ్జ్. అలాగే సైనైడ్ను కొని హత్య చేయించినందుకు, అంతకుముందు శ్యామ్పై హత్యాయత్నం చేసినందుకు గాను 27 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది విక్టోరియా సుప్రీంకోర్టు. కేవలం 3 ఏళ్లలోనే వారికి శిక్ష పడడం విశేషం. కోర్టు తీర్పు తెలిసిన తర్వాత శ్యామ్ తల్లిదండ్రులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక తన కూతురు చేసిన పనికి ఆ ఇంటి పక్క నుంచే వెళ్లిపోయాడు ఆమె తండ్రి. ఇలా ట్రయాంగిల్ లవ్ నుంచి అక్రమ మందం వరకు సోఫియా చేసిన ఘోరాలు దేశం కాని దేశంలో చెప్పకూడి తినే పరిస్థితి తీసుకొచ్చాయి. ఇక సోఫియా జైలు నుంచి బయటకు రావాలంటే 2037 వరకు వెయిట్ చేయాల్సిందే. పై కోర్టులకు వెళితే జీవితాంతం జైలులోనే గడపాల్సిన పరిస్థితి కూడా రావచ్చని పోలీసుల ముందే హెచ్చరించారు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.